బాగా చదువుతున్నారు 3 నెలలు బాత్రూమ్ కడిగేయటం. నాకు 3 పిల్లలు ఇస్తే పాప కాలు కూడా పోలియో చిన్నప్పుడు పుట్టుకతో పోలియో వచ్చింది సార్. ఇక్కడ పుండు పడింది అట్లా 2 ఏళ్ళు పోయినాయి సార్. ఇప్పుడు ఇక్కడ పెంచు నాకు పడిపోయింది సార్ బాబుకి. అది లోపల నుండి తినుకుంటా ఎక్కడ చూపిస్తున్నారు సార్. ఎక్కడ చూపిస్తున్నారు ఏమని చెప్పినారు వాళ్ళు? అంటే కొంచెం ఏజ్ అనేది వచ్చాక చేస్తామన్నారు సార్. కాకపోతే ముదిరిపోయింది బాగా, ఏళ్ళన్నీ పోయినాయి, ఏళ్ళు పోయినాయి. ఏమైంది? పుట్టుకలో చిన్న కణితలాగా వచ్చింది సార్. ఇక్కడ వెనక ఈ మీద కణితలాగా వచ్చింది. అది తీసేసాక నరం అనేది ఏంటో లోపల ఇదైపోయింది. పిల్లోడు నడుస్తుంటే ఆ ఏళ్ళు కొట్టుకుపోయి ఇక అట్లా లోపల ఇన్ఫెక్షన్ అవుతా వస్తుంది సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళేదాని సొల్యూషన్ తెలియట్లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి మన పిల్లోనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేటట్టు చేస్తాం. 5 సెంటర్ స్థలం ఇప్పిస్తాం. 5 ఎకరాల స్థలం హోటల్లో ఎస్సీ ఎస్టీ సంబంధించి అట్రాసిటీస్ మీద చనిపోతే ఏ రకమైన చట్టం పరిధిలోకి వచ్చి చట్టం ప్రకారం జరిగితే బెనిఫిట్స్ ఒక హక్కుగా మీకు రావాల్సింది ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను దగ్గరుండి మన అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే చేయించేస్తాను. అన్ని దగ్గర నేను చేపిస్తాను. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను దగ్గర చూస్తాను, ఇవన్నీ కూడా చూస్తాను. అని బాబుకి సమస్య లేకుండా నేను చేసి పెట్టాను. నీకు ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. నా కొడుకు చాలా న్యాయంగా పోలీసులు వచ్చి తీసుకెళ్ళేది. నా కొడుకు నన్ను తీసి నేను తలుపు తగ్గలేదు. నా కొడుకు మందాయి చనిపోయాడు సార్. పోలీసుల వల్లే నేను చనిపోతున్నాను. నన్ను పిలిచాను, కాంతి రాయి అంటే అమ్మ నేను రానమ్మా, తీసుకెళ్ళని చంపేస్తారు, నన్ను అప్పచెప్పమని చెప్పి ఏడ్చి నా కొడుకు నేను వచ్చేసినాక తీసుకుని మనం తాగి చనిపోయాను. పోలీసులు ఏ విత్తము బూట్కాలు తొడమంటావు, బూట్లు తొడమంటావు, నువ్వు మాది పడుతుంది కదరా బూట్లు తొడమంటావు, బాత్రూమ్లు కడిగేయటం అవన్నీ చేపిస్తారని నా కొడుకు నాకు చెప్పి బాధపడతా ఉండేవాడని. అసలు అటు వెళ్ళి తీసుకెళ్ళాడని ఇటు వచ్చి అనిపిస్తే కేసులు లేవు కదా మమ్మల్ని ఎందుకు పిలిపిస్తున్నారు? అంటే పాత కేసులు అయ్యే ఉన్నాయి అని చెప్పి పిలిపిస్తారు. వాళ్ళ అవసరాలకి వాడుకోవటం కోసమే పిలుస్తారు. గంజాయి అమ్మంటాము, గంజాయి అయ్యి అమ్మంటాము, ఆయన చేయమంటాము. పిల్లల్ని చెప్పుకుని చేస్తూ ఉంటారండి. అది భయపడి వెళ్ళకుండా ఉంటారు. వెళ్ళకపోయి తీసుకెళ్ళటం, కొట్టడం. ఒకటే రోజు తీసుకెళ్ళాలి, ఇంటికి వచ్చి తీసుకెళ్తే ఎందుకండి అంటే సీఏ గారు తెమ్మంటారు అని నేను లేపితే ఈయన గారు సోయి లేకుండా అన్నారు. బాగాలేదు, పడుకున్నది. సరే తీసుకెళ్ళాక పొద్దున పూట నేను వెళ్ళాను. తీసుకెళ్ళి కొడుతున్నారండి. అల్లాడి తీసి కొడుతున్నారు. నాకు కొడుతుంది అల్లాడిపోతున్నారు. కింద నేను ఎట్లా అయిపోయాను అసలు. ఇట్లా కోడిని కట్టేసి అల్లాడి తీసి కొట్టడం, చేయలేని వాసిపోయి వచ్చి అన్నం కూడా తినలేకపోయేవాడు అసలు. నా కొడుకు సీఏ వాళ్ళే చనిపోయాడు. నా కొడుకు ఈ వయసులో మాకు మమ్మల్ని చూడాల్సిన కొడుకు మాకు లేకుండా పోయాడండి. 8 సంవత్సరాల కింద కేసులు ఏదో ఉన్నాయని చెప్పినారు. అది ట్రయల్ జరుగుతుంది. అవన్నీ నేను తీపిచ్చేసాను. అవన్నీ ట్రయల్ జరుగుతుంది. లేదు అసలు ఏం కేసు లేదు. నేనే దగ్గరుండి తీపిచ్చేసా. ఆయన శిక్ష పడింది లేదు అసలు. ఏ కేసులు లేవు. అన్ని కేసులు కూడా కొట్టేసా. 8 సంవత్సరాల నుంచి కొత్తగా ఒక కేసు లేదు. మొన్న సిఏ గారు ఏసీపీ గారు అంటాడు పేకాట కేసులు పడమట్లో ఉన్నాయి అంటాడు. అసలు ఇవన్నీ మీరు ఇప్పుడు ఏదో కావాలని తీసుకొచ్చే తప్ప, అంతేగాని అసలు మర్డర్ లాంటి కేసులు కాదు. మీరు వీటిని ఇట్లా చూపించడం కూడా కరెక్ట్ కాదని నేను చెప్పాను. నేను సరే ఏదేమైనా నా వాంగ్మూలం తీసుకున్నారు. బాగా డిలే అవుతూ ఉంది. ఆ బిడ్డకి న్యాయం చేసే విషయంలో మీరు కొనుక్కుంటే ఎంతో కొంత న్యాయం జరుగుద్దని మాకున్న ఆశన. మీరు అన్నట్లుగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టాలి, వాళ్ళు హత్యానేరం కింద కూడా కట్టాల్సిందే. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైతే అసలు మనిషి కావట్లేదు. ఆ పిల్లల పరిస్థితి చూస్తే మా జీవితాలు అంతంత మాత్రమే. నేను ఆ ఉద్యమాల్లో తిరుగుతూనే ఉంటాను. పైనుంచి పిలిచేవాళ్ళండి, రాగాంధీ అంటే వెళ్ళనని సంబెడతారమ్మని చెప్పి. నా కొడుకు మాకు లేకుండా అయిపోయాడండి.
మమ్మల్ని బతికించాల్సిన కొడుకే లేకుండా అయిపోయాడు. ఇక్కడైనా కొడుకున్నా ఒక్కడే కొడుకు ఒక్కడే. వీళ్ళిద్దరూ ఏ నాగరాజు వాళ్ళు చనిపోతున్నారని ఏం పెద్దామా అనేక బాధలు చెప్పాడు నాకు పిల్లడు. అసలు పోలీస్ స్టేషన్ నా కొడుకు చనిపోయాడు. సీఏ నాగరాజు వాళ్ళు నా కొడుకు చనిపోయాడు. మీరు వచ్చారు, చాలా ఆనందం. మీరు వచ్చి సంతోషపెట్టారు మమ్మల్ని. మీరే మాకు న్యాయం చేయండి. నీకు కానీ బాబు గారు కానీ నేను తెలియనే కాదు, పట్టించుకోలేదు. ఏదేమైనా వాళ్ళని కేసు కట్టాలి, నా బిడ్డకి న్యాయం జరగాలి. ఈ కుటుంబం అంతా ఒక రకంగా చెప్పాలంటే మేము ఈ రోజుకి ఇక్కడే జీవిస్తున్నాం, ఎంత రాస్తున్నాం ఎక్కడైనా కూడా. కాబట్టి తమరు ఎంతవరకు మాకు న్యాయం చేయగలిగితే అంతవరకు చేయండి. నా బిడ్డ విషయంలో నేను కల్మషం లేకుండా నిలబడతాను. మీరు స్పందించినట్టుగా మన టీం మొత్తం కూడాను దాదాపుగా 10 రోజుల మట్టి ఇక్కడే ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాన్నగారు హయాంలో మేము ఆర్ట్ కాలేజీలో పెద్ద మీటింగ్ పెట్టాం, కేసు బాబు మేము. తర్వాత మేము ఇప్పటికి కూడా మీరంటే మాకు గౌరవమే. ఏదో మన వర్గీకరణ విషయంలో కొంచెం నేను అట్లా వెళ్ళినా కూడా 2000 తమరు నేను వచ్చి కలిశాను. నేను 2019లో తమరికి నేను మద్దతు కూడా ఇచ్చానన్న. వాళ్ళకి కూడా మీరంటే మాకు మంచి అభిమానమే. అదే వర్గీకరణ విషయంలో కొంచెం మేము అట్లా వెళ్ళాం. ఏదేమైనా మేమంతా పేదరికంలో వాళ్ళకి ఇక్కడే జీవిస్తున్నాం కాలవగడ. మేము డబ్బులకి కక్కుర్తి పడలేదు. నా బిడ్డ కూడా అంటారు కానీ ఏదో తెలియదు టైంలో పెట్టారు. 8 ఏళ్ళుగా అలాంటివి లేవు. పోలీసులు దీని వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారనేది నాకు అర్థమైంది. వాటిని దాటి మాట్లాడగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది. మే 21న జరిగింది. ఇంతకుముందు 2-3 సార్లు సీఏ నాగరాజు కొడతాడానంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. ఏదో అల్లరి చిల్లరగా జరుగుతాయేమోలే అనుకున్న 2-3 సార్లు మల్లాది విష్ణు గారితో కూడా చెప్పి నేను ఆ రౌడీ షీట్ అనేది పక్కన పెట్టించాను. ఎటువంటి 12 ఏళ్ల కిందట ఉండేవి, 8 ఏళ్ళకి ఏమి లేవు. ఆ 4 ఏళ్లలో కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్నాడు. 8 ఏళ్ళగా ట్యాక్సీ దొలుకొని బతుకుతున్నాడు. గవర్నమెంట్ నుంచి నేను తెచ్చిన కారు ఉంది, బ్రతుకుతున్నాడు. 40 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కొత్త కేసులు ఏం లేవు. 8 సంవత్సరాల నుంచి ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. అసలు ఎటువంటి కేసులు లేవు. ముందు ఏదైనా ఉంటే చిన్న చిన్న కేసులు. పోలీసులు వచ్చి 21వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఆ పక్కన ఉంటుంది గది వచ్చి క్రాంతి సిఐ నాగరాజు గారు పిలుస్తున్నారు, నువ్వు రావాలి అంటే అతను వాళ్ళని చూసి తలుపులు వేసుకొని నన్ను వస్తే చంపేస్తారని చెప్పాడు. నువ్వు వచ్చినా రాకపోయినా జరిగేది అదే అని చెప్పేసి చాలా బలంగా వాళ్ళు చెప్పడంతో అతను పురుగుల మందు తెచ్చుకొని గుళికలు తెచ్చుకొని తాగాడు. తల్లి